ఓం గురుభ్యో నమః. రేపు శివరాత్రి వస్తుంది కదండి. భగవంతుడి గురించి కొన్ని ముఖ్యమైన నిమిషాలు 2 నిమిషాలు చెప్పుకుందాం. ఏంటి అంటే, మన శరీరం పంచభూతాలతో తయారైంది. ఏంటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. బయట ప్రపంచంలో ఎలా ఉందో మన శరీరంలో కూడా మొత్తం పంచభూతాలతో ఈ శరీరం తయారయ్యింది అని చెప్తున్నాం. ఇది సృష్టిలోని సైంటిస్టులందరూ మనకి కనిపెట్టేశారా అంటే, ఎట్లా కనిపెట్టారు? ఈ సృష్టి అంతా ఆ శివతత్వంతోనే మొత్తం అంతా తయారయ్యి ఉంది. ముందే తయారయ్యి ఉంది కదా మొత్తం అందరూ. అది ఇక్కడ చెప్తున్నారంటే, మన శరీరంలో ఏ అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలో, ఆ నక్షత్రాలు ఆకాశంలో ఎలా ఉన్నాయో అలా మన శరీరంలో అన్ని అవయవాలు కూడా ఈ క్షేత్రం అనే శరీరంలో క్షేత్రజ్ఞుడుగా భగవంతుడు ఉన్నాడు. అంటే ఈ శరీరమే గుడి అని చెప్తున్నాడు. ఆ గుడిలో ఉన్న దేవుడే ఆ భగవంతుడు, క్షేత్రజ్ఞుడు. ఆ పంచభూతాలతో ఈ శరీరం తయారయ్యింది. ఒకటి సూర్యుడు. సూర్యుడి ప్రకాశం లేకపోతే సకల సృష్టిలోని కూడా ఎవ్వరికీ ఆహారం దొరకదు. అలాగే చంద్రుడు కానీ ప్రకాశం లేకపోతే ఆ చల్లబడదు. ఆ చల్లబడితే కదా ఆ మొక్కలకి చక్కగా రాత్రిపూట ఆ తేమంతా జరిగి ఆహారం దొరుకుతుంది. అలా సూర్య చంద్రులు 6, 7గా ఉన్నారు. 8వది నేను, అంటే క్షేత్రజ్ఞుడిగా భగవంతుడు ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడే లేకపోతే శరీరం చల్లబడిపోతుంది. టక్కన పడిపోతాం ఈ శరీరంలో. అందుకే బతికుండగా శివం అన్నాడు, బతికి జీవం పోతే శవం అన్నాడు. ఈ రెండిటికి పదాలకి అర్థం మనకు ఎప్పుడో తెలిసింది. అందుకని విధంగా అంటే 8 రూపాలతోని 8 మూర్తులుగా ఇక్కడ భగవంతుడు మనకి దర్శనమిస్తున్నాడు మన శరీరంలోనే అంటున్నాడు. ఎప్పుడు ఆ దుఃఖాన్ని మనం పనికిరాని విషయాలన్నీ మైండ్లోని తీసేసి ఆ దుఃఖాన్ని ఎప్పుడు వదులుతామో, ఆనందం ఎప్పుడు తెలుస్తుందో, ఈ ఆలయం అంటే మన శరీరంలోనే, ఈ ఆలయంలోనే ఈ యొక్క దుఃఖాలన్నింటినీ పోడి శుభాన్ని కలిగిస్తాడు ఆ శంకరుడట. అలాంటి శుభాన్ని కలిగించాలంటే ఆనందానికి మూలమే ఆ యొక్క శంకరుడు అని చెప్తున్నాడు. ఇక్కడ శంకరుడికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? శివాయం, రుద్రాయ, శంకరాయ, మహాదేవ, రుద్ర, మృత్యుంజయ, ఎన్ని పేర్లతో పిలుస్తాం. అలాగే ఆ నారాయణుడు పరమేశ్వరుడు ఒక్కడే అని తత్వం తెలుసుకోవాలి.